అసలు ఒరిజినల్ విష్ణుకాంత్ ఇది. మామూలుగా విష్ణుకాంత్ మన ఇళ్లలో పెద్ద మొక్కలుండి పెద్ద ఆకులుండి నీలం రంగు పూలు పోస్తాయి ఇలా వెన్ను మీద, దాన్ని కూడా విష్ణుకాంత్ అని పిలుస్తారు. కానీ అసలు విష్ణుకాంత్ ఇది. ఇది పొద్దున్నే ఈ బ్లూ కలర్ పువ్వులు పొద్దుటే విడిచి ఉంటాయి, పొద్దున్నే బాగా మెరుస్తుంటాను ఆ నీలం రంగు పువ్వులు. ఇది విష్ణుకాంత్, అసలు విష్ణుకాంత్ ఇది. ఇది మీకు ఎక్కడ పడితే అక్కడ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే బోల్డ్ పొలాలు ఇలా పాకేస్తుంటారు అనమాట. ఆ ఫ్లవర్ పొద్దున్నే వెళ్తే ఓపెన్ అయి ఉంటుంది, మనం గుర్తుపట్టడం ఈజీ అనమాట. ఈ విష్ణుకాంత్ ఏంటంటే ఈ మొత్తం మొక్కంతా ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడి వెన్న లేదా నెయ్యితో తీసుకున్నారనుకోండి, మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది అనమాట. లేదా ఈ పొడితో పళ్ళుతో అనుకోండి పిల్లలకి, కొంత పిల్లలకి పళ్ళు అడదిడ్డంగా అవుతుంటాయి, చూస్తే అవి ఎదిగే కొద్ది పళ్ళు వరుస బాగుంటుంది అనమాట. అలాగే పంటి సమస్యలు కూడా పోతాయి. ఇదే పొడి మీరు రోజు తేనెతో తీసుకుంటే బీపీ ఎక్కువ, తలనొప్పి వచ్చేస్తుంటుంది. కొంతమంది బీపీ ఎక్కువ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి, కళ్ళు తిరిగిపోతాయి లేదా తలనొప్పి వచ్చేస్తుంటుంది. ఈ పొడి రోజు తేనె తీసుకుంటే బీపీ తగ్గుతుంది, తలనొప్పి తగ్గిపోతుంది. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఈ పత్రం. ఇవేంటంటే దానిమ్మకాయ లేతకాయ పేస్ట్ చేసి మధ్యలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, రక్త విరోచనాలు సింగిల్ డోస్ తగ్గిపోతాయి. అలాగే క్రానిక్గా ఉన్నాయనుకోండి, ఇప్పటి నుంచో ఒక 4 రోజుల పాటు తాగారనుకోండి తగ్గిపోతాయి. మామూలుగా మనకి ఏదో జర్నీ వల్ల లేదా ఫుడ్ పడకో అవుతుంటాయి జనరల్గా, అలాంటప్పుడు సింగిల్ డోస్. ఇక కాయలు లేవు, లేతాకులు ఉంటాయి కదా, మెత్తగా నూరి మధ్యలో వేసి తాగితే 1 డోస్ తగ్గిపోతాయి. మళ్ళీ మోషన్ అయితే 3 డోస్ అంతే. అలాగే ఈ పూలు ఉన్నాయి కదా, ప్రతి మొక్క మనకు చెప్తుంటుంది ఎందుకు పని చేస్తుందో. నేను పలానా పని చేస్తాను చెప్తుంటుంది అనమాట. నేను పని చేస్తాను నీకులాగా నువ్వు వాడుకో అని చెప్తుంటుంది. అది ఆకారం షేపులోనో రంగు షేపులోనో మనకు చెప్తూ ఉంటుంది అనమాట. ఈ పువ్వు దానిమ్మ పువ్వులు ఎండబెట్టేసి పొడి చేసుకుని బెల్లం, రోజు కొంచెం బెల్లంతో తీసుకున్నాం అనుకోండి, లేడీస్కి రెడ్ డిశ్చార్జ్ రక్తస్రావం కంట్రోల్ అయ్యి, అలాగే ఎనిమియా బ్లడ్ మళ్ళీ వృద్ధి అవుద్ది అనమాట. అంటే రక్తం పడుతుంది అనమాట. అలా అయితే తగ్గిస్తే అదే మళ్ళీ రక్తాన్ని క్రియేట్ చేస్తుంది. మనం మామూలుగా అయితే ఆపడానికి మందు వేయాలి, మళ్ళీ రక్తం పడడానికి మందు వేయాలి, మళ్ళీ పోతుంటుంది. ఇంకొకటి సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఇది ఒక్కటే మనకు దొరకదు, హిమాలయాల్లో ఉంటుంది. దేవదారు వృక్షాలు చాలా పెద్ద వృక్షాలు, లక్ష్మీ నివాసం అని చెప్తారు. మన కరెన్సీ నోటు మరి ఇప్పుడు ఏం చేస్తున్నా తెలియదు, కానీ ఒకప్పుడు కరెన్సీ నోట్లు మన డబ్బులు ఆ చెక్క వుడ్ నుంచి తీసిన పేపర్తో మన కరెన్సీ నోట్లు తయారయ్యాయి. ఆ దేవదారు వృక్షం పెద్ద పెద్ద రావుకొని పెద్ద ఉంటాయి. ఇప్పుడు ఆ దేవదారు వృక్షం చాలామంది ఏంటంటే కాటన్ మొక్కలు ఉంటాయి, క్రిస్మస్ ట్రీలని, ఆ ఆకులు తెచ్చేస్తారు. అలాంటి లేనప్పుడు పూర్తిగా వేయకపోవడం చాలా ఉత్తమం. అది లేనప్పుడు దాని బదులు ఏ గరుకో అక్షంతలో వేయడం ఉత్తమం. అంటే ఇది పొల్యూట్ అవ్వకూడదు, ఏదైతే మనం చేస్తున్నామో ఇది పొల్యూట్ అవ్వకూడదు. ఉన్నవి కన్నైనా ఏమీ లేకపోతే గరికైనా అది శాస్త్రోక్తంగా మంచిది శుభ్రమైంది వేస్తే పూజ పొల్యూట్ అవ్వదు, తద్వారా మనం పొల్యూట్ అవ్వం. దేవదారు పత్రం అన్నాను చూసారా, ఆ దేవదారు గాలి ఎప్పుడైనా ఒకసారి దేవదారు చెట్టు కిందకి వెళ్తే చాలండి, సర్వరోగాలు పోతాయి చెప్తారు ఆ గాలికి. అందుకే అప్పుడప్పుడు వెళ్తుండాలన్నమాట. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరాల నుంచి గురువు గారి వీడియోలన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేసినాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా. ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు.
ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.